బెట్టింగ్ యాప్స్ వార్ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. యూట్యూబర్ హర్షసాయి ఈ దందాకు తల్లి వేరు అని, హర్షసాయిని కట్టడి చేస్తే మిగిలిన యూట్యూబర్స్ భయంతో తప్పుకుంటారని సోషల్ మీడియాలో యువ సామ్రాట్ రవి అనే వ్యక్తి ఆరోపణలు చేస్తున్నాడు. అంతేకాదు, తన దగ్గర హర్షసాయి చేస్తున్న బెట్టింగ్ దందా గురించి పూర్తి ఆధారాలు ఉన్నాయని చెబుతూ వచ్చాడు. అంతేకాదు, మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ హర్షసాయి జనం అనుకునేంత మంచోడు కాదని, హర్షసాయి ఫ్రాడని, మోసగాడని, హర్షసాయి పెద్ద మాఫియా నడుపుతున్నాడని, ఇతని వెనుక నోయిడాకు చెందిన పెద్ద ముఠా ఉందని, పైకి సాఫ్ట్వేర్ కంపెనీగా ఉంటూ ఇల్లీగల్ బెట్టింగ్స్ ని ప్రమోట్ చేస్తున్నారని, ఇన్ఫ్లుయెన్సర్స్ కి 10,000, 20,000 ఫాలోవర్స్ ఉంటే సదరు కంపెనీ వారిని కాంటాక్ట్ అయి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయిస్తుందని, అలా చేయించినందుకు లక్షల రూపాయలు కుమ్మరిస్తుందని, ఇక హర్షసాయి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కి కనీసం 90 లక్షలు తీసుకుంటాడని, అందులో 60 లక్షలు జీఎస్టీ కడతాడని, మిగతా 40 లక్షలు అతని ఖాతాలో పడతాయని యువ సామ్రాట్ రవి ఆరోపించారు. ఈ విషయం బాగా వైరల్ కావటంతో యువ సామ్రాట్ రవి చేసిన ఆరోపణలకు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్షసాయి స్పందించారు. బెట్టింగ్ యాప్స్ ను మేము ప్రమోట్ చేయకపోతేనే పెద్ద తప్పు అని కొన్ని కాంట్రవర్సియల్ కామెంట్స్ కూడా చేశారు. దీంతో హర్షసాయి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అసలు హర్షసాయి ఏం మాట్లాడారో మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. మేము ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయటం లేదు, నాన్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ నే ప్రమోట్ చేస్తున్నాం. ఒకవేళ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయటం తప్పైతే ఎందుకు బ్యాన్ చేయటం లేదు? టిక్టాక్ యాప్ ని బ్యాన్ చేశారు కదా, ఎవరైనా వాడగలుగుతున్నారా? అలాగే బెట్టింగ్ యాప్స్ ను కూడా బ్యాన్ చేస్తే సమస్య ఉండదు కదా. అయినా పెద్ద పెద్ద సెలబ్రిటీలు చేసే దానితో పోలిస్తే మేము చేసేది చాలా చిన్నది. ఒకవేళ మేము బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయకపోతే మాకు వచ్చే డబ్బులు చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇచ్చి చేయిస్తారు. ఇదే అతిపెద్ద నష్టం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు నాలెడ్జ్ లేకుండా, డిస్క్లైమర్ కూడా వేయకుండా ప్రమోట్ చేస్తారు. బాధ్యత లేకుండా ఉంటారు. నేనైతే జాగ్రత్తలు చెబుతాను, ఇది రిస్క్ అని హెచ్చరిస్తాను. నేను ప్రజలకు బెట్టింగ్ యాప్స్ నుంచి దూరంగా ఉండేందుకు సహాయం చేస్తున్నాను. వాటితో వచ్చే డబ్బుతో ఇంకో ఇద్దరికి సహాయం చేస్తున్నా అని చెప్పుకొచ్చారు. కొంతమంది యూట్యూబర్స్ టెలిగ్రామ్ గ్రూప్స్లలో ఇన్వైట్ చేసి బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టించి నష్టపోయేలా చేస్తున్నారని, తాము మాత్రం అలా చేయడం లేదని అన్నారు. కాబట్టి బెట్టింగ్ యాప్స్ ని మేము ప్రమోట్ చేయకపోతేనే నష్టమని, మేము చేయకపోతే చిన్న చిన్న వాళ్ళు ప్రమోట్ చేసి ఎక్కువ నష్టం చేకూరుస్తారని అన్నారు. అందుకే బాధ్యతగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నామని హర్షసాయి కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే హర్షసాయి జనం అనుకునేంత మంచోడు కాదని యువ సామ్రాట్ రవి అంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్ వారు ఇన్ఫ్లుయెన్సర్స్ కి బ్యాంకు ద్వారానే కాకుండా ఫిజికల్ గా కూడా డబ్బు ఇస్తారని, ఆ మధ్య నోవెటాల్ హోటల్లో హర్షసాయి డబ్బు తీసుకున్నాడని, తన దగ్గర ఆధారాలు ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. అంతేకాదు, డేటు, టైము చెబుతా, కావాలంటే సీసీటీవీ ఫుటేజీ చెక్ చేసుకోవచ్చునని, అప్పుడు హర్షసాయి అసలు రంగు బయటపడుతుందని ఛాలెంజ్ చేశాడు. దీనికి కూడా హర్షసాయి కౌంటర్ ఇచ్చాడు. యువ సామ్రాట్ రవి చూపిస్తున్న ఆధారాలు ఇన్వాయిస్లని, వాటిని ఎవరికీ ఎవరైనా ఇవ్వొచ్చని, ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ పేరు మీద ₹1,00,00,000 తీసుకున్నట్టు ఓ ఇన్వాయిస్ చేసి చూపించాడు. అంతేకాదు, నోవెటాల్ హోటల్లో డబ్బులు తీసుకున్నా అనే ఆరోపణలు కొట్టిపడేశాడు. ఏ హోటల్కి వెళ్లాలి అన్నా చెకింగ్ ఉంటుందని, మనతో తెచ్చిన లగేజీ చెక్ చేస్తారని, అందులో యువ సామ్రాట్ చెప్పినట్టు డబ్బు ఉంటే వాళ్లు హోటల్లో ఉండటానికి ఒప్పుకోరని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవారిలో హర్షసాయి ఒక్కడే లేడు. మోటో ట్రావెలర్ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ కూడా ఈ కోవకే వస్తాడు. ఇతరపై కూడా గతంలో నా అన్వేష్ సోషల్ మీడియాలో యుద్ధమే చేశాడు. భయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ ఎంతోమంది అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని సంచలన ఆరోపణలు చేశాడు. బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బు సంపాదించటానికి పేదలకు సాయం చేస్తున్నట్టు నటిస్తున్నాడని కామెంట్స్ చేశాడు కూడా. ఈ బెట్టింగ్ యాప్స్ పై మరి మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి.